శ్రీ సాయి సచ్చరిత్ర 3వ అధ్యాయం. శ్రీ దత్తావతారం. దత్తుడు స్మర్తుగామి అంటే పిలవగానే పలికేవాడు. గురు సంస్కృతికి మూల పురుషుడు. కర్దమ ప్రజాపతికి మహాపతివ్రత అయిన దేవహూతికి అనసూయ రెండో సంతానం. సప్త ఋషులలో ఒకరైన అత్రి మహర్షి అనసూయుల ముద్దుల బిడ్డడే శ్రీ దత్తుడు. ఈ ముద్దు బిడ్డడు త్రిమూర్తుల బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అవతార కలయిక. ప్రహ్లాదునకు, కార్తవీర్యునకు, యదువునకు, పరాశురామునికి, యజ్ఞవల్క్యు మహర్షికి మొదలైన మహామహులకు జ్ఞానోపదేశం చేసిన ఆది గురువు శ్రీ దత్తాత్రేయుడు. అనసూయ మహాపతివ్రత. ఆమెను పరీక్షించాలని శ్రీ సరస్వతి, శ్రీ లక్ష్మి, శ్రీ పార్వతి ముగ్గురు నారదుని ద్వారా పంపుతారు. ఇనుపగుళ్ళు పంపుతారు. ఆ పతివ్రతను వీటిని ఉడికించమంటారు. ఆమె సునాయాసంగా ఇనుపగుళ్లను శనగ గుగ్గిళ్ళంతా మృదువుగా చేసింది. మళ్ళీ త్రిమూర్తులను పంపుతారు అనసూయ పాతివ్రత్యాన్ని పరీక్షించమని. వారు వేషధారులై వచ్చి భోజనం కావాలంటారు. అది నగ్నంగా వడ్డించమని ఆ సాధ్విని కోరుతారు. కొంచెం సేపు తొట్రుపడి తన భర్తను స్మరించి వారి మీద కొనగోటి నీటిని జల్లుతోంది అనసూయ. అతివేషధారులైన ఆ ముగ్గురు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు పసిబాలురైపోతారు. వారి భార్యలు ఇది తెలుసుకుని భంగపడిపోతారు. అత్రి మహర్షి అనసూయ కూడా వీరు త్రిమూర్తులన్న సంగతి తెలిసి వారికి యథారూపం ఇస్తారు. త్రిమూర్తులు ఆ ముని దంపతుల రిదంబర ప్రజ్ఞకు మిక్కిలి సంతసించి వారిని వరం కోరుకోమంటారు. మీ ముగ్గురు కలిసి మాకు ముద్దు బిడ్డగా నా కడుపున పుట్టాలి అని అనసూయ కోరుతుంది. తదాస్తు అంటారు త్రిమూర్తులు. తరువాత అదేవిధంగా త్రిమూర్తులు అంశతో శ్రీ దత్తాత్రేయుడు అత్రి అనసూయల ముద్దు బిడ్డగా అవతరిస్తాడు. లోకోద్ధారణకై స్థూలంగా ఇది శ్రీ దత్త జననం. శ్రీ దత్తావతారం తదుపరి వచ్చిన అవతార పరంపరలు. శ్రీపాద శ్రీ వల్లభస్వామి పిఠాపురం ఆంధ్రప్రదేశ్, నృసింహ సరస్వతి కరంజి మహారాష్ట్ర, మాణిక్ ప్రభు మాణిక్ నగర్ కర్ణాటక, అక్కల్కోట్ మహారాజ్ అక్కల్కోట్ షోలాపూర్ సమీపంలో మరాఠా, శ్రీ షిరిడి సాయిబాబా షిరిడి. మొదటి 4 అవతారాలు శ్రీ దత్తాత్రేయుని అంశాలు మాత్రమే. షిరిడి సాయి దత్తాత్రేయుని పరిపూర్ణ అవతారం. ఇది యథార్థము, ఇది సత్యము. ఒక్కొక్క అవతారం గురించి స్థూలంగా తెలుసుకుందాము. శ్రీ వల్లభ స్వామి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న నేటి పిఠాపురమే నాడు పీఠికాపురం అని పిలువపడేది. క్రీస్తు శకం 1920వ సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి నాడు శ్రీపాద శ్రీ వల్లభుడు అప్పల్ రాజు సుమతి అనే బ్రాహ్మణ దంపతులకు 3వ సంతానంగా జన్మించారు. పాదముల యందు శ్రీ చిహ్నములుండుటచే శ్రీ పాదవల్లభుడని నామకరణం జరిగింది. 16 సంవత్సరముల ప్రాయమునకి వేదాంగములలో సకల విద్యా పారంగతుడై విరాగి అయి భక్తులనుద్ధరించటానికి బయలుదేరాడు. తనకన్నా ముందు పుట్టిన అన్నలిద్దరూ ఒకరు కుంటి, మరొకరు గుడ్డివాడు. తన మహిమలచే అన్నలకు అంగవైకల్యమును బాపి తల్లిదండ్రులను రడించి ఇంటి నుండి బయలుదేరి ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలు దర్శించి గోకర్ణం చేరతాడు. గోకర్ణంలో కొన్ని సంవత్సరాలు ఉండి శ్రీశైలం వెళతాడు. అక్కడ నుండి కృష్ణవేణి నదులు కలిసే సంగమమైన కురువపురం అనే కురుమగడ్డ చేరుతాడు. అక్కడ
భక్తులను అనేక విధాల ఉద్ధరించి కొన్ని సంవత్సరములు పిదప అదృశ్యులై మరొక అవతారం ధరించారు. గుప్త రూపంలో ఇప్పటికీ కురుముగడ్డలో ఉండి భక్తులను ఉద్ధరించుచూనే ఉన్నారని ప్రతీతి. ఆయన శ్రీ నృసింహ సరస్వతి అనే యతిగా వేరొక చోట అవతారం ఎత్తి లోకోద్ధరణ చేస్తున్నారనేది భక్తుల నమ్మకం. శ్రీ నృసింహ సరస్వతి మహారాష్ట్రలోని అకోలా జిల్లాలోని కరంజియా అనే గ్రామంలో మాధవ శర్మ అంబ అనే బ్రాహ్మణ దంపతులకు శ్రీ నృసింహ సరస్వతి జన్మించారు. పుట్టగానే పిల్లవాడు ఏడవలేదు, కానీ బహుస్పష్టంగా వేదాన్ని పలికాడు. తర్వాత తనకు ఉపనయనం అయ్యే వరకు నోరు విప్పలేదు. 7వ సంవత్సరంలో ఉపనయనం అయింది. ఉపనయనం రోజు మొట్టమొదట తన తల్లితోనే మాట్లాడాడు. 4 వేదాలలోని మంత్రాలను వల్లించాడు. తల్లిదండ్రుల అనుమతి కోరాడు సన్యాసాశ్రమం స్వీకరించడానికి. వారి దుఃఖం చూసి వారికో మాట ఇచ్చాడు. అమ్మ, మీకు సంవత్సరంలోగా కవల పిల్లలు కలుగుతారు, అంతవరకు మీతో ఉంటాను, తర్వాత నన్ను ఆపవద్దంటాడు. అలాగే జరుగుతుంది. పుణ్యక్షేత్రాలు దర్శించి చివరికి కర్ణాటకలోని గాణగాపురంలో వెలిశారు. స్వామి మహిమలు ఎన్నెన్నో ఉన్నవి. మూగవానికి మాట్లాడే శక్తి, గుడ్డివానికి దృష్టి, గొడ్రాలకి సంతానం, శవానికి ప్రాణం, భక్తులకు సంపదలు ప్రసాదించిన మహిమాన్వితుడు. ఓంకార స్వరూపుడు. పంచభూతాలు, సూర్యచంద్రుడు, జీవాత్మ అనే 8 రూపాలను స్వస్వరూపం ధరించి విశ్వయోగి భీమ అమరజానది సంగమంలో శ్రీ నృసింహ సరస్వతి అనే పేరు నివసించిన సిద్ధపురుషుడు. చివరిగా శ్రీశైలంలో కదలీవనంలో అంతర్ధానమైన మహనీయుడు. ఇప్పుడు 3వ సద్గురు శ్రీ మాణిక్ ప్రభువులు 3వ దత్తావతారం. పూర్వపు నైజాము నవాబు ఇలాకాలోని గుల్బర్గాకు 50 మైళ్ళు 80 కిలోమీటర్ల దూరంలో కళ్యాణి పట్టణం ఉన్నది. దీనిని గుల్బర్గా కళ్యాణి అని కూడా పిలుస్తారు. లింగాయత్ శాఖ స్థాపకుడైన బసవేశ్వరుడు కళ్యాణి నేలిన బిజ్వల్వరాజు వద్ద మంత్రిగా ఉండేవాడు. లింగాయతులకు ఈ కళ్యాణి పరమ పవిత్రమైనది. ఈ సద్గురు మాణిక్య ప్రభువుల వారి 22/12/1817 అనగా ఈశ్వర నామ సంవత్సరం మార్గశీర్ష శుద్ధ చతుర్దశి మంగళవారం నాడు గుల్బర్గా కళ్యాణి నగరంలో జన్మించారు. తండ్రి శ్రీ మనోహర నాయకుడు, తల్లి భయాదేవి. వీరు దత్తావతారం అనటానికి ఎన్నో నిదర్శనాలున్నాయి. శ్రీ సాయిబాబా వలె వీరును బాల్యం నుండి ఎన్నో మానవాతీతమైన శక్తులను కనపరిచేవారు. ఎవరి వద్దనూ చదువుకోలేదు, స్వయం ప్రకాశకులు. తన మానవాతీత శక్తులచే ఎందరో ఎన్నో రకములుగా ఆదుకున్నారు. రోగులను, సంతానం లేని వారిని, సర్పబాధితులను, క్రూర మృగముల బాధితులను కాపాడారు. బీదలను, వృద్ధులను, స్త్రీలను, అన్నార్తులను, అర్ధాత్రులను, మోక్షార్థులను అందరినీ చేరతీసి వారి వారి ఇష్టకామ్యములను నెరవేర్చారు శ్రీ మాణిక్ ప్రభువులు. మణిచూల పర్వత శ్రేణి మీద మాణిక్యనగర్ను స్థాపించారు. అచ్చట వారి పీఠము కూడా స్థాపించారు. మాణిక్యనగర్లో సర్వమత సమ్మేళన, మత సామరస్యం కోసం శ్రీ సాయిబాబా వలె అన్ని మతములు వారిని సమానంగా చేరతీసి అందరి పండుగలను సమానంగా జరిపించేవారు. దత్తా జయంతి మార్గశిర శుద్ధ పౌర్ణమి నాడు అతి వైభవంగా మాణిక్ నగర్లో జరిగేది. ప్రభువును దత్తావతారంగా ప్రజలు పూజించేవారు. జంగం, మేళం వీర శైవ మతస్థులకు చాలా ముఖ్యము. సంక్రాంతి పండుగ తదుపరి ఈ ఉత్సవం అతి మనోహరంగా ప్రభువుల వారి సమక్షంలో జరిగేది. అదేవిధంగా మొహరం వేడుక షియా ముస్లింలకు అత్యంత ముఖ్యమైన ఈ పండుగ చాలా బాగా జరిగేది. ముస్లింలకు అత్యంత ముఖ్యమైన గ్యార్మీ పండుగ కూడా జరిగేది.
అన్ని మతాల వారి పండుగలు వేడుకలు జరిగేవి. ఎందరినో ఉద్ధరించి మరెందరి కష్టములను కడతీర్చి సర్వజనుల ప్రేమానురాగాలను చూరగొన్న శ్రీ ప్రభువుల వారు క్రీస్తు శకం 1865లో మార్గశీర శుద్ధ ఏకాదశి రోజు తమ 48వ ఏట స్వచ్ఛందంగా నిర్యాణం చెందారు. జయరామ శివ. ఇప్పుడు మాణిక్ ప్రభుస్తుతి. శ్రీ భక్తకార్య కల్పద్రుమ గురు సార్వభౌమ శ్రీమద్రాజాదిరాజ యోగి మహారాజ త్రిభువానంద అద్వైత అభేద నిరంజన నిర్గుణ నిరాలంబ పరిపూర్ణ సదోదిత సకల మత స్థాపిత సద్గురు శ్రీ మాణిక్య ప్రభు మహారాజ్ కీ జై. శ్రీ మాణిక జయమాణిక హరమాణిక హరిమాణిక చిన్మాణిక సన్మాణిక జయహో సకల మత విజయహో. ఇప్పుడు శ్రీ సమర్థ సద్గురు అక్కల్కోట మహారాజు 4వ దత్తావతారం. ఈ అవతారంలో అవధూత లక్షణాలు ఎక్కువగా ప్రదర్శించబడినవి. షిరిడి బాబాకు వీరికి చాలా విషయాలలో దగ్గర పోలికలు ఉన్నవి. ముఖ్యంగా ఈ క్రింది ఉదహరించిన వాటిల్లో జన్మస్థలము, జనన సమయము, జనని జనకుల వివరాలు ఎవరికీ తెలియవు. అన్ని భక్తుల ఊహాగానాలే. బాబా షిరిడి వచ్చినట్లుగానే ఈ స్వామి కూడా ఎక్కడి నుండి వచ్చారో కానీ అక్కల్కోట వచ్చారు. మడి ఆచారాలు అసలు ఇద్దరు పాటించలేదు. నిరంతరం ప్రకృతికి అతీతంగా పరమాత్మతో ఉండేవారికి ప్రాకృత కర్మలైన ఆచారాలు ఉండవు. సాయి స్వామి ఇద్దరు వేప చెట్టు కిందనే మొదట్లో ధ్యానం చేశారు. తమ శరీరాన్ని ఎప్పుడు వదిలేది అంటే సమాధి ఎప్పుడు చెందేది ముందుగానే భక్తులకు సూచనప్రాయంగా తెలియచేశారు. శ్రీ స్వామి సమర్థ అక్కల్కోట్ గ్రామం 1856వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా వచ్చారు. ఈ అక్కల్కోట్ మహారాష్ట్రలోని షోలాపూర్ సమీపాన ఉన్నది. ఈ గ్రామం వచ్చినప్పుడు నుండి సమాధి పొందే వరకు అక్కల్కోటలోనే ఉండుట వలన అక్కల్కోట్ మహారాజుగా ప్రసిద్ధి పొందారు. మహారాజ్ అంటే సన్యాసి, మహారాజే గాని సార్వభౌమ మహారాజ్ కాదు. స్వామి గొప్ప అవధూతగా ప్రసిద్ధికెక్కారు. బాలోన్మత పిశాచి వృత్తిలోనే ఉండేవారు. సాయిబాబా కూడా అంతే. వీరి చేష్టలు అప్పుడప్పుడు బాలునిలాగా, పిచ్చివాడిలాగా, ఇంకొకసారి పైశాచికంగానూ ఉండేవి. బాబా మాదిరిగానే వీరి అవతార లక్ష్యం భక్త జనోద్ధరణకి, అన్నార్థులకు, అర్ధార్థులకు, రోగపీడితులను, మోక్షార్థులను అందరినీ చేరదీసి వారిని ఆదరించారు. షిరిడి సాయి అక్కల్కోట్ మహారాజ్ అవతార పరంపర అనటానికి ఎన్నో నిదర్శనాలు బాబా జీవిత చరిత్రలోనే ఉన్నాయి. షిరిడీలో వేప చెట్టు కింద పాదుకలు 1912లో ప్రతిష్ఠించారు. ఆ సందర్భంగా బాయి కృష్ణజీ అనే భక్తుడికి అక్కల్కోట్ మహారాజు కలలో కనపడి చెబుతారు. ఏమనంటే, నా ప్రస్తుత అవతారం షిరిడీలో ఉన్న సాయిబాబా, నీవు అక్కల్కోటకు రావద్దు, షిరిడి వెళ్ళు అని. అదే మాదిరి హరిశ్చంద్ర పితళే అనే భక్తుడు తన మూర్ఛరోగి కుమారుడితో షిరిడి వెళ్తాడు. ఆ కుర్రవాణ్ణి జబ్బు నయం చేస్తారు బాబా. వాళ్ళు తిరిగి వారి గ్రామం వెళ్ళబోయే ముందు బాబా అతనికి 3 రూపాయలు నాణెములు ఇచ్చి, వీటిని నీ పూజా మందిరంలో పెట్టుకో, ఇంతకు ముందు 2 రూపాయలు ఇచ్చి ఉన్నాను అన్నారు. హరిశ్చంద్ర పితలేకి మొదటి ఆ 2 రూపాయల సంగతే తెలియదు. ఆయన అంతకు ముందు బాబాను చూడలేదు. తన తల్లి ద్వారా ఆయన తెలుసుకుంటాడు. తన బాల్యంలో తన తండ్రితో పాటు అక్కల్కోట్ మహారాజును దర్శించినప్పుడు వారు 2 రూపాయలు ఇచ్చారని, దీనిని బట్టి చూస్తే వీరిద్దరూ ఒకరే అని యథార్థం. ఈ సత్యం హరిశ్చంద్ర పితళి గ్రహించాడు. అదేవిధంగా అంబాడేకర్ కథ కూడా ఈ విషయమును ధృవపరచుచున్నది. రానున్న అధ్యాయంలో విపులంగా తెలుసుకుందాము.
స్వామి సమర్థ 1878వ సంవత్సరం చైత్రశుద్ధ త్రయోదశి మంగళవారం సాయంత్రం 4 గంటలకు మహాసమాధి చెందారు. అనంత కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ శ్రీ స్వామి సమర్థ అక్కల్కోట్ మహారాజ్ కీ జై.